శ్రీ గురుభ్యో నమః. మనము రమణులు చెప్పిన కథల్లో నుండి శివగాథలు చూస్తున్నాము. దానిలో మౌనోపదేశము దక్షిణామూర్తి స్తోత్రానికి అనువాదంగా భగవాన్ తమిళంలో పద్యాలు వాటి తాత్పర్యాన్ని వ్రాస్తూ ఆ దక్షిణామూర్తి అవతార కారణమగు మూల కథను సంగ్రహించి అవతారికలో రాశారు. ఆ మధ్య నేను అంటే సూర్యనాగమ్మ గారు ఆ అవతారికకు తెలుగు అనువాదం రాశాను. భగవాన్ అది చూసి చిరునవ్వుతో, ఇదిగో నేను ఈ స్తోత్రానికి సంబంధించినంత వరకే కథ సంగ్రహించి రాశాను కానీ అసలు కథ చిత్రంగా ఉంది అంటూ ఇలా చెప్పసాగారు. త్రిమూర్తుల్లో మొదటివాడైన బ్రహ్మ సృష్టికర్త. విశ్వాన్ని నిర్మించి దానిలో జీవరాశులను నింపడానికి తన మనస్సు నుంచి కొందరు శక్తివంతులైన ప్రతినిధులను సృష్టించాడు. వశిష్ఠుడు, నారదుడు, ఋభువు, దక్షుడు వారిలో కొందరు. ఆయన వారిని గృహస్థులయ్యి సంతాభివృద్ధి చేయమన్నాడు. దక్షుడు, వశిష్ఠుడు వంటి వారు తండ్రి ఆనతిని శిరస వహించి ఆయన అనుగ్రహం చేత విశిష్ట స్థానాలను పొందారు. నారదుడు, ఋభువు ఇంకా మరికొందరు సృష్టి కార్యంలో ఆసక్తి లేక విరాగులై సంచరించారు. అటువంటి వారే సనక సనందులు కూడాను. వీరు నలుగురు కూడా బ్రహ్మ మానసపుత్రులే. వీరి పేర్లు సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతలు. తండ్రి సంకల్పం నుండి అవతరించగానే అనగా బాల్యంలోనే వీరు విరాగులయ్యారు. నలుగురికి ఒకటే నిర్వేదము. ఈ సంసారం నుండి బయటపడ్డం ఎలాగా? ఏ జ్ఞానం చేత అన్ని సంశయాలు తీరి మరియు తపన, ఆరాటము శమించి శాంతి లభిస్తుంది? ఈ ఉపాయాన్ని సులభంగా అందించగలిగేవారు ఎవరా అని అన్వేషణని ప్రారంభించారు. అలా సంచరిస్తూ నందనవనాన్ని ప్రవేశించారు. అక్కడ దేవసభలో సిద్ధ, సాధ్య, కిన్నెర, కింపురుష, గంధర్వ, విద్యాధరాది దివ్యశక్తి సంపన్నులు, తపశ్శక్తి సంపన్నులైన మునులు అంతా సమావేశమై గోప్యమైన సంగతులను చర్చించుకుంటున్నారు. అలౌకిక ప్రకాశంతో అమాయక రూపు దాల్చుతున్నట్లుగా ఆ నలుగురు బాలికలను చూసి ఆ సభను అలంకరించిన ప్రముఖులతో సహా అంతా లేచి ఎదురేగి సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్య బాధ్యాలను ఇచ్చి సంసార తరుణోపాయాన్ని బోధించవలసింది అని అభ్యర్థించారు. విచారించగా అక్కడి సభలోని వారంతా ప్రాపంచిక విషయాలని సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు, వారికెవరికి బ్రహ్మ విద్య గురించిన అవగాహన లేదని సనకాదులు గ్రహించారు. ఆ స్థితిలో మార్గదర్శికై విచారిస్తున్న వారి వద్దకు నారద మహర్షి ఏతించారు. ఇహపర సంబంధమైన ఎటువంటి సమస్యలకైనా తరుణోపాయాన్ని చూపగల ఘటన సమర్థుడు ఆయన పనిలో శ్రద్ధ ఉంది, సామం ఉంది, పేచీ ఉంది, వేడుకోలు ఉంది, చమత్కారం ఉంది, సాఫల్యం ఉంది. అన్నిటినీ అందరినీ కలుపుకొనుకోగల లోక కళ్యాణము సంపూర్ణంగా ఉంది. నిజంగా నారదుని వంటి మహానుభావులే లేకుంటే పురాణ గాథలన్నీ లవణం లేని శాకపాకాలు అంటే ఉప్పు లేని కూరలుగా ఉండేవేమో. బాలచతుష్టయం ఆయన్ని పూజించి తన మనోభావాన్ని తెలిపింది. ఇంకేమి అంతకంటే ప్రీతి కొలిపే పనేముంటుంది నారదునికి? ఇప్పటికే బ్రహ్మకార్యంలో ఇచ్చలేని బ్రహ్మకుమారులను మోక్షపదగాములను చేయడమే కాకుండా దక్షశాపానికి కూడా గురయ్యాడు. అయితే ఆయనకు అదేమీ భయకారణం కాలేదు. సత్కార్యాచరణ చేసేవారు కష్ట నష్టాలను ఓర్చుకుంటూ తమ పని చేసుకుని పోతూ ఉంటారు. రండి, బ్రహ్మజ్ఞానాన్ని బోధించడానికి బ్రహ్మదేవుని కన్నా ఎవరు మిన్నా, ఆయన్నే ఆశ్రయిద్దాము అని వారిని సత్యలోకానికి తీసుకొని వెళ్ళాడు. కన్నులకు ఇంపైన సన్నివేశం అక్కడ వారికి సాక్షాత్కరించింది. చతుర్ముఖుడు, పితామహుడు అయిన బ్రహ్మ తన కమలాసనంలో కూర్చునున్నాడు. చదువుల తల్లి సరస్వతి శ్వేత పద్మాసనంపై శుభ్రవస్త్రాన్విత కూర్చుని పరమేశ్వర స్తుతిపరమైన గానం చేస్తూ ఉండగా ఆమెకు ఎదురుగా ఆసీనుడైన విరించి ఆ పాటకు తాళం వేస్తున్నాడు. అనగా వారు నామ సంకీర్తనం చేస్తున్నారన్నమాట. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనము ప్రణమో దుఃఖశమనః. నామ సంకీర్తనము పాపాలను నశింపచేసి దుఃఖాన్ని శమింపచేస్తుంది. దేవతలకైనా అదే ఉపాయము. మరి సృష్టికర్తకు పాపమా దుఃఖమునా?
ఉండవు, కానీ లోకానికి ఆదర్శవంతం కదా. బాలురైన సనకాదులు ఆ విధాత విధియువతి వాళ్ళని చూసి ఆధ్యాత్మ తత్వజ్ఞాన సంపన్నుడు ఇలా స్త్రీ సాంగత్యంలో ఉండడమా, ఈయన మనకేం బోధ చేయగలడు అని ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అర్హులైనప్పటికీ గురుస్వరూపాన్ని నిర్ణయించడంలో వారు పరిపక్వత చెందలేదు. అందుచేతనే ఈ ప్రమాదం సంభవించింది. అక్కడి నుంచి వారు సరాసరి వైకుంఠాన్ని చేరారు. అలా వైకుంఠపురంలో నగరిలో ఆ మూల సౌదంబులో అన్నట్లు స్వామి ఎక్కడో లోపల అంతఃపురంలో ఉండి అక్కడ మణిమయ ప్రాకారాలు దాటితే గాని కనిపించడు. ఈలోపు ఎన్నెన్ని ద్వారాలో ఎందరెందరు ద్వారపాలకులో చొరవగల నారదుడు దాటుకొని పోయి ఇట్టే తిరిగి వచ్చాడు. బాగు అక్కడ బ్రహ్మదేవుడు భార్యకు ఎదురుగానైనా కొంచెం దూరంలోనే కూర్చున్నాడు. ఇక్కడ చక్కటి శేషతల్పంపై విష్ణుమూర్తి శయనించి ఉంటే పత్ని లక్ష్మీదేవి మురిపంగా ఆయన పాదాలను ఒత్తుతోంది. ఒట్టి సుఖలాలసుడిగా కనిపిస్తున్నాడు. పైగా ఈ అంతఃపుర వైభవాన్ని నగర విలాసాన్ని చూస్తే ఎవరికి ఆధ్యాత్మిక జిజ్ఞాసు కలగదు సరికదా, భోగాపేక్ష కలుగుతుంది. గంపెడు సంసారమున్న ఈయన జ్ఞానబోధ ఏం చేయగలడు? ఇక మూడవ వాడైన ముక్కంటిని ఆశ్రయిద్దాము, నిరాడంబరని ప్రసిద్ధి కదా అంటూ త్వరపెట్టాడు. బాలురు కూడా త్వరపడి నారదుణ్ణి అనుగమించారు. అత్యంత శ్రమ కోర్చి హిమశైలాలను దాటుతూ ఉన్నతమైన కైలాస పర్వతారోహణం చేశారు. అక్కడి దృశ్యాన్ని చూసి నిరుత్తులైనారు. బ్రహ్మదానం వేస్తుండగా విష్ణువు తదనుగుణంగా మృదంగము, అలాగే ఇతర దేవతలు ఇతర వాయిద్యాలను మోగిస్తూ ఉన్నారు. మధ్యలో ఆది దంపతులైన శివపార్వతులు ఒకరితో ఒకరు ఏకమై మమేకమై ఒకే శరీరంగా కనిపిస్తున్నారు. భూతగణాలు కేరింతలు చేస్తూ ఉండగా అంతా తైతక్కలాడుతున్నారు. సనకాదులకు పూర్తిగా ఆశాభంగమైంది. ఇది మరీ చోద్యము, ముందువారే నయము. ఈయన శ్రీ సాంగత్యాన్ని వదలడానికి వీలు లేకుండా ఉన్నాడు. వీరి సంగతి ఇలా ఉంటే ఇక మనకెవరి బోధించేది అంటూ విషాదంతో కదిలారు. నత్తని కేలిలో నిమగ్నమై ఉన్న పరమశివుడు వీరి రాకపోకలను గమనిస్తూనే ఉన్నాడు. శ్రీ సాంగత్యం చేతనే జ్ఞానం నశిస్తోందా? వీరి అపోహ వీరిని జ్ఞానదూర్లం చేసింది అని జాలిపడి వారిని ఉద్ధరించడం కోసమని నడుం కట్టుకున్నాడు. పార్వతిని వదిలి తానొక్కడే బయలుదేరాడు. సనకాదుల మనోభీష్టానికి తగిన రూపధారణ చేశాడు. తాపసులను కూడా సమ్మోహనపరిచే ఆకృతి అది. 16 సంవత్సరాల యువకుని వలె కళాప్రపూర్ణ ముఖబింబంతో శాంతి కాంతులను ప్రసరిస్తూ సనకాదులు వస్తున్న త్రోవలో ఒక విశాల వటవృక్షపు మొదట్లో ఎడమ పాదాన్ని కుడి మోకాలిపై ఉంచి చిన్ముద్రను ధరించి దక్షిణాభిముఖుడై యోగిరాటు చక్రవర్తి వలె సమాధి అవస్థలో ఆసీనుడై ఉన్నాడు. ఆయన మహిమాతిశయం చేత ఆ ప్రాంతమంతా అలౌకిక శాంతి తృప్తి వెలుగులతో నిండిపోయింది. ఆ వాతావరణానికి ఆకర్షితులైన సనకాదులు అక్కడికి వచ్చి సూదండి రాయివలే ఉన్న ఆ దక్షిణామూర్తిని చూచే కొద్దీ వారి మనసులు చల్లబడి అంతకు ముందెన్నడూ అనుభవించని హాయిని అనుభూతిని చెందసాగారు. ఆయన పాదాల వద్ద చతికిలబడ్డారు. ఏ ప్రయత్నం లేకుండానే స్వస్థితి అయిన సమాధిలో నెలకొన్నారు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. సంశయాలన్నీ దూరమయ్యాయి. విద్యంతే హృదయ గ్రంథి చిత్యంతే సర్వసంశయ. హృదయ గ్రంథి తెగిపోయింది. సంశయాలు సమసిపోయాయి. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువు బోధ మౌనము, శిష్యుల సంశయాలు పటాపంచలు. వీరు అడిగిందేమీ లేదు, ఆయన చెప్పింది లేదు, కానీ ఫలితము అమోఘము. శిష్యులు ఆత్మజ్ఞానులైనారు. వాగ్రూపోపదేశం నయన దీక్ష అన్నమాట. అతి పక్వ చిత్తులకు కేవలం సాన్నిధ్యమే అత్యంతికము. ఆ పూర్ణ మౌనంలోనే మనసు హృదయమగ్నత చెంది సద్వస్తువును గ్రహిస్తుంది. చిత్రం వటతరోన్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా. చిత్రము, మరి చెట్టు మొదట కూర్చున్న గురుడు యువకుడు, శిష్యులు వృద్ధులు. బలారే విచిత్ర. మరి బాలురైన సనకాదులను వృద్ధులు అనడం ఉచితమేనా? ఆ జ్ఞానంలో పుట్టిన వారు బాలులతో సమానము. అలా కాని వారు బాలురైన జరామరణాలకు గురయ్యే వృద్ధుల వంటి వారేనని వివరణ. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్టాంతే వసదృష్టిగణైరావృతం బ్రహ్మనిష్టై
ఆచార్యేంద్రం కరకలితజిన్ముద్రమానందమూర్తిం స్మాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మిక్కిలి వృద్ధులైన తనను చేరి సేవించుచు బ్రహ్మనిష్టను పొందిన ఋషిముని గణాలచే పరివేష్టితుడై చిన్ముద్రతో రూపుదాల్చిన ఆనందమే అయినట్టి యువకుడు మౌనం చేతనే పరబ్రహ్మమును ప్రకటిస్తున్నాడు. ఇక ఆయన వాక్కు ఎంతటి అమోఘమైందో కదా. అటువంటి సంబరంతో మెరిసిపోయే వానిని, తన యంటే క్రీడించుచు తృప్తుడై ఉన్న వానిని, ఆచార్యులకు ప్రభువైన శ్రీ దక్షిణామూర్తిని సేవించదను. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.